అందరికి నమస్కారం। ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్ గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం। ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది। దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రతిపక్షాలని చెప్పి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు। ఈ సందర్భంగా కొన్ని విషయాలు ప్రజల ముందుకు ఉంచాలి, నిజాలు తెలియజేయాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। మొట్టమొదటగా మహిళా రిజర్వేషన్ బిల్ అనేది 2023లోనే ఆమోదమైంది। ఏ పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించలేదు, సంపూర్ణ మద్దతుతో ఆ రోజు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదమైంది। కానీ 2023 సంవత్సరంలో ఆమోదమైన బిల్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు అమలు చేయకుండా 2 రోజుల క్రితం నోటిఫై చేయడం అంటే అమల్లో తీసుకురావడం ఎంతవరకు సబబో, దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటో వాళ్ళే సమాధానం చెప్పాలా। ఒకవేళ వాళ్ళకు నిజంగా మహిళల మీద చిత్తశుద్ధి ఉండింటే 2024లోనే వాళ్ళు మహిళలకు రిజర్వేషన్ ఇచ్చేసేవారు। కానీ వాళ్ళు ఈ రిజర్వేషన్ ఇవ్వకుండా రాజకీయ లబ్ధి కోసం వారు ప్రయత్నిస్తూ ఉన్నారు। మనం చూసుకున్నట్లయితే ఈ మహిళా రిజర్వేషన్ బిల్ అనే ముసుగుతో ఈ ముసుగు ముందు పెట్టి వెనకాల వచ్చి డీలిమిటేషన్ అనేది ఉంది। డీలిమిటేషన్ అంటే ఇది చాలా ప్రమాదకరం। డీలిమిటేషన్ అంటే సీట్లు పెంచడం, అది పార్లమెంట్లో కానీ అసెంబ్లీలలో కానీ సీట్లు పెంచడం। సీట్లు పెంచేది జనాభా ప్రాతిపదికన పెంచుతామంటున్నారు। జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే నష్టపోయేది మన దక్షిణ రాష్ట్రాలు, లాభపడేది ఉత్తర దేశ రాష్ట్రాలు। ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన దక్షిణ రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ చేశారు, విద్య ఉంది, వైద్యం ఉంది, అభివృద్ధి ఉంది, ఎంతో అభివృద్ధి చేసిన రాష్ట్రాలు, జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలు అంటే మన ప్రభుత్వాలు కోరిన విధంగా మంచి ఫలితాలను ఇచ్చిన రాష్ట్రాలు ఇవి। భారతదేశంలో 20% జనాభా ఉన్న ఈ దక్షిణ రాష్ట్రాలు 31% జీడిపికి దోహదపడతా ఉంది। ఇలాంటి సమయంలో ఇక్కడ కష్టం వచ్చేసి దక్షిణ రాష్ట్రాలది, అనుభవించేదేమో రాజకీయ లబ్ధి పొందేదేమో ఉత్తర రాష్ట్రాలు। దీనికి వ్యతిరేకంగా ఈరోజు దక్షిణ రాష్ట్రాలన్నీ ఏకతాటిపై వచ్చింది। మీరు డీలిమిటేషన్ చేయాలంటే మీరు జనాభా ప్రాతిపదిక కాకుండా గతంలో ఎలా చేశారో అలా చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు। కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు కేవలం రాజకీయ స్వలాభం కోసం సీట్లు పెంచి ఆ తర్వాత రిజర్వేషన్ ఇస్తామంటున్నారు। మీకు మహిళల పైన నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఉండబడిన 543 సీట్లలో మీరు రిజర్వేషన్ ఇవ్వండి, రేపు సోమవారం ప్రవేశపెట్టండి। ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు కూడా మద్దతు పలుకుతాయి। కానీ మీరు ఆ పని చేయరు, ఎందుకంటే ఇప్పుడు ఉండబడిన ఎంపీలు కానీ ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడ తప్పించుకోకూడదు, వాళ్ళే ఉండాలి, ఆ సీట్లో వాళ్ళే ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు సీట్లు పెంచిన తర్వాతనే మేము రిజర్వేషన్ ఇస్తామంటున్నారు। ఇది ఎంతవరకు సబబో వారే సమాధానం చెప్పాలా। అలాగే గతంలో 1971 సెన్సెస్ ప్రకారంగా ఎంపీ స్థానాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది। భవిష్యత్తులో గుర్తుపెట్టుకొని భవిష్యత్తు గురించి ఆలోచించి జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే అభివృద్ధి చెందిన రాష్ట్రాలు నష్టపోతాయి, రాజకీయ ప్రాబల్యం ఉండదు, అందుకనేసి జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచకూడదని చెప్పి 1976లో ఫ్రీజ్ చేయడం జరిగింది। ఆ తర్వాత 2002లో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఈ డీలిమిటేషన్ చేయరాదని చెప్పే ఉద్దేశంతో ఆయన కూడా ఫ్రీజ్ చేసి 20 సంవత్సరాలు గడువు ఇచ్చినారు। కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వాళ్ళకి ఇష్టానుసారంగా డీలిమిటేషన్ అంటే వాళ్ళు పూర్తి ముఖ చిత్రాలనే మార్చేస్తారు। వాళ్ళ అనుకూలం ఉన్న ఓట్లన్నీ వాళ్ళు ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కింద, ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కింద తీసుకొస్తారు।
అసమానత అనేది ఉంటుంది. కొన్ని ఎంపీ సెగ్మెంట్లలో 5 లక్షల ఓట్లు ఉంటే మరికొన్ని సెగ్మెంట్లలో 20 లక్షల ఓట్లు ఉంటాయి. ఇది కేవలం సీట్లు గెలవడానికే ఈ డీలిమిటేషన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ బిల్లు ఎప్పుడో ఆమోదం అయిపోయింది, కానీ నోటిఫై చేసి 2 రోజుల క్రితం నోటిఫై చేసి దీంట్లో మరో 3 అంశాలు జతపరిచారు. అది డీలిమిటేషన్, యూనియన్ టెరిటరీస్ సంబంధించిన విషయాలు, అలాగే ఐటీ రూల్స్ సంబంధించినవి. పేరేమో విమెన్ రిజర్వేషన్ బిల్, అదే నోటిఫై చేస్తున్నారు. ఆ నోటిఫికేషన్ తో ఇవి కూడా జతపరిచి అంత బిల్ అంతా ఒకే ఓటింగ్ ద్వారా ఆమోదింపజేసుకోవాలని చెప్పి చూశారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే ప్రధాన పార్టీలు కానీ దేశంలో ఏకతాటిపై వచ్చింది. దీనివల్ల దక్షిణ రాష్ట్రాల ప్రాబల్యం, రాజకీయ ప్రాబల్యం తగ్గుతుంది. ఇవి ఇప్పుడున్న 24% ప్రాబల్యం తగ్గి 20% పడిపోతుంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఇది ఒక పనిష్మెంట్ కాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఏకతాటి మీద వచ్చి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అంతేకాని మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అదే మాట చెప్తుంది. బీజేపీ పార్టీకి ఛాలెంజ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రేపు సోమవారం మీరు మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయండి, దాన్ని పూర్తిగా మద్దతు పలుకుతాము. 543 సీట్లకు మీరు రిజర్వేషన్ పెట్టండి, దానికి పూర్తి మద్దతు ఉంటుంది. ఎప్పుడో డీలిమిటేషన్ వరకు ఆగడం ఎందుకు, ఈ రోజు అమలు చేయండి, మీ చిత్తశుద్ధి ఏదో బయటపడతా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశ స్థాయిలో సవాల్ విసురుతా ఉంది. కానీ ఈరోజు దీనికైతే మొగ్గు చూపట్లేదు, కేవలం రాజకీయ స్వలాభం కోసమే. ఈరోజు బీజేపీ పార్టీకి తెలుసు ఈ బిల్లు వారు నెగ్గరని చెప్పే విషయం వాళ్ళకి తెలుసు, కానీ ఎటుపోయినా వాళ్ళు లాభపడాలని చెప్పి, ఒకవేళ ఈ బిల్లు గెలిస్తే, ఈ బిల్లు మేమే ప్రవేశపెట్టాం, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినాం, మహిళలకు గౌరవించి మహిళలకు రిజర్వేషన్ ఇచ్చినాం అని చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం. అదే సమయంలో ఈ బిల్లు రిజెక్ట్ అయితే, వ్యతిరేకిస్తే దీన్ని కాంగ్రెస్ మీద ఆపాదించి కాంగ్రెస్ పార్టీ వల్లే ఈ బిల్లు వీగిపోయిందని చెప్పి ఓట్లు వేయించుకుందామనే ప్రయత్నంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ఉంది. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఈ రోజైనా మేము ఒకటే చెప్తా ఉన్నాము, మహిళలందరూ గమనించాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఉండబడిన 543 సీట్లలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి వాళ్లకు సీట్లు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీరు చేస్తున్న ఈ కుట్రలు, మీరు చేస్తున్న మీ పార్టీ గెలవాలనే దురుద్దేశంతో, మీరే గెలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ చేస్తా ఉన్నారు. మీరు ప్రజలకు క్షమాపణ కోరాలా. మీరు చేసిన తప్పుల వల్ల కాంగ్రెస్ పార్టీ మీద నిందలేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాయి. అది వ్యవసాయ రంగం కానీ, పాల ఉత్పత్తిలో కానీ, స్పేస్ సెక్టర్లో కానీ, న్యూక్లియర్ పవర్లో కానీ ఆధార్ కార్డు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం, అలాగే ఫుడ్ సెక్యూరిటీ, ఇలాగ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ. అంతేగాని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధి కోసం, మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఈ విషయం ప్రజలందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. బీజేపీ పార్టీకి నిజంగా మహిళల పైన చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు మణిపూర్లో మహిళలను నగ్నంగా రోడ్డు మీద పెట్రోల్ పోసి కలుస్తా ఉంటే మీ చిత్తశుద్ధి ఎక్కడ పోయింది? ఢిల్లీలో నడిబొడ్డున మహిళా క్రీడాకారులు ధర్నా చేస్తా ఉంటే, వారాల తరబడి దీక్షలు చేస్తా ఉన్నా మీరు వారిని పట్టించుకోలేదు. మీ చిత్తశుద్ధి ఎక్కడ పోయింది? ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఉన్న దాదాపుగా 50 ఎంపీల మీద ఈరోజు రేప్ కేసులు ఉన్నాయి, అభియోగాలు ఉన్నాయి. మీ చిత్తశుద్ధి ఎక్కడ పోయింది? బీజేపీ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపిస్టులకు మీరు బెయిల్ ఇస్తారు, రేపిస్టులకు మీరు
జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మీరు సన్మానాలు చేశారు. ఇదేనా మీ చిత్తశుద్ధి? మహిళల పైన మీకు ఉండే చిత్తశుద్ధి ఇదేనా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయాలు చేస్తూ, అందరినీ మోసం చేస్తూ, మభ్యపెడుతూ ప్రజల దృష్టిని మళ్లించే విధంగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారు. ఇది తగదు, ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా మహిళలు చాలా తెలివిగలవారు. మీరు చేసే ఈ కుట్రలు, మీరు మాట్లాడే అబద్ధ మాటలు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మీకు సరైన విధంగా మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు చెప్తానే ఉంటారు, ప్రస్తావిస్తానే ఉంటారు. బీజేపీ అంటే ఆంధ్ర రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ అని. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందంటే, బీజేపీ పార్టీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా, ఏ పార్టీ అయినా, అది బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా టీడీపీ కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ గుడ్డిగా ఆమోదిస్తారు, మద్దతు తెలుపుతారు. ఇదెందుకో వారికే తెలియాలా, వారికే సమాధానం చెప్పాలా. అంటే ఇప్పటి వరకు దాదాపుగా ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టినా కూడా అన్ని బిల్లులకు మద్దతు ఇస్తా ఉన్నారంటే వీరు ఎందుకు ఇలా చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలా. ఈరోజు దక్షిణ రాష్ట్రాలన్నీ ఏకదాటిపై వచ్చాయి. వీళ్ళందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు డీలిమిటేషన్. కానీ డీలిమిటేషన్ చాలా గొప్పదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సబబో వారే సమాధానం ఇవ్వాలా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాల ప్రాబల్యం ఉన్నది 24% ఉంటే, ఈ డీలిమిటేషన్ తర్వాత అది 20% కంటే కింద పడిపోయే అవకాశం, ప్రమాదం ఉంది. కానీ ఈరోజు దీని గురించి మీరు మాట్లాడకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించకుండా, ఈరోజు ప్రశ్నిస్తున్న వారినే మీరు విమర్శిస్తా ఉన్నారే. ఇది ఎంతవరకు సబబో మీరే సమాధానం ఇవ్వాలా.